యేసయ్యకట ఇశ్రాయేలు ప్రజల మీద మనస్సు, ఎంతసేపటికి నా ప్రజలకి ఏదో ఒక అద్భుతము చెయ్యాలని. కానీ ఒక అన్యురాలు పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదిగో నా కూతురు బాలేదయ్యా, నీకు దండం పెడతాను, నా కూతుర్ని బాగు చేయి అని అంటే పట్టించుకున్నట్టుగా ఉన్నాడట. కానీ పట్టించుకోకపోయినా ఆమె ఏం చేసిందో తెలుసా? నన్ను పట్టించుకుంటలేడు కదా అని వదిలిపెట్టలేదు. నన్ను పట్టించుకునేంత వరకు, నా మాట వినేంత వరకు, నా ప్రార్థన అంగీకరించేంత వరకు, నా కుమార్తె బాగుపడేంత వరకు నేను ఆయనను విడిచిపెట్టను, నా కన్నీరు విడిచిపెట్టను, ఆయనను పిలవడము మానను. వెంటాడింది వెంటాడింది వెంటాడింది. ఏమై ఊరికే నా ఎంట పడుతున్నావేంటి? నా పిల్లలకు పెట్టే భోజనం నీకెందుకు పెడతా? కుక్క పిల్లలకి నేను పెడతానా అని అంటే ఆమె ఏమన్నా తెలుసా? అయ్యా, నీ పిల్లలు భోజనం మీద తింటారు, తిన్న తర్వాత మిగిలిన రొట్టె ముక్కలు కింద పడిపోతే కుక్కలు తింటాయి కదా, ఆ కుక్కను నేనే అనుకోరాదు. ఆ తగ్గింపులోకి వచ్చి ఆ పట్టుదలతో ప్రార్థన చేసి భోగాల్ని వదిలేసి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని పొందుకునేంత వరకు వదిలిపెట్టలేదు గనక ఆ యొక్క పట్టుదల చూసిన దేవుడు ఒక్క మాటతో ఆ బిడ్డను స్వస్థపరిచున్నాడు. అట్టి భారము ప్రతి ఒక్కరి గుండెల్లో, హృదయాలలో దేవుడు ఉంచును గాక. దేవుని సన్నిధి గురించిన భారం, మందిరము గురించిన భారం, సేవ గురించిన భారం, పరిచర్య గురించిన భారం, దైవ సేవకునిగా, సంఘ బిడ్డలుగా, యవనస్తులైన దేవుని బిడ్డలుగా భారం నీకుందా?